అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 50వ భాగంలో శివాజీ సూరత్లో ధన సేకరణ చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ తండ్రి మరణం గురించి తెలుసుకుందాం. శివాజీ సూరత్ నుంచి వెళ్లిన ఒక వారం రోజులకు మహబ్బత్ ఖాన్ పెద్ద సైన్యంతో వస్తాడు. అప్పటి వరకు ఇనాయత్ ఖాన్ కోట నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేదు. సూరత్ రాగానే మహబ్బత్ ఖాన్ కు ముందుగా కనిపించిన వారు ఆంగ్లేయులు. శివాజీ దాడి సమయంలో ఆంగ్లేయులు ధైర్యంగా ప్రవర్తించిన విషయం విని సంతోషిస్తాడు. వారి అధికారైన జార్జి ఆక్సిడన్ కు ఒక ఖడ్గాన్ని చూపుతాడు. వెంటనే ఆక్సిడన్ వినయంగా, మేము వ్యాపారం చేసుకునే వాళ్లం, మాకిటువంటి బహుమతి ఎందుకు? మా దేశపు వర్తకులకు ఏమైనా సౌకర్యాలు కలిగిస్తే చాలు, ముఖ్యంగా మా సరుకులపై దిగుమతి సుంకం తొలగించండి అని విన్నవిస్తాడు. అతడి కోరిక వెంటనే ఆమోదించబడుతుంది. తరువాత ఔరంగజేబు కూడా ఆంగ్లేయుల సాహసాన్ని మెచ్చుకొని వారి కోసం 1 సంవత్సరం పాటు పన్నులు మినహాయిస్తాడు. స్వప్రయోజనానికి కాక జాతి ప్రయోజనానికి ప్రాముఖ్యం ఇవ్వడం అంటే ఇదే. అందువల్లే ఆంగ్లేయులు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. వారిలో ఇంతటి జాతీయ నిష్ట కలిగి ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. సూరత్ నుంచి ధన రాసులతో శివాజీ రాజ్ఘట్ వైపు వేగంగా సాగిపోతుంటాడు. సూరత్లో సంపాదించిన ధనాన్ని తల్లి చరణాలకు సమర్పించాలని అతని కోరిక. కానీ క్రూర విధి ఇంకో రకంగా ఉంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో హోదిగేరే అనే గ్రామంలో వేటాడుతున్న షహాజీ అకస్మాత్తుగా గుర్రం మీద నుంచి పడి మరణిస్తాడు. ఈ వార్త పిడుగుపాటులా రాజ్ఘట్కు అందుతుంది. సూరత్ నుంచి శివాజీ తెచ్చిన అపార ధనరాశులు జిజియామాత యొక్క మంగళసూత్రంలోని ఆ కొద్ది బంగారానికి సమానం కావు. ఈ వార్త శివాజీ హృదయానికి ఆఘాతంలా తగులుతుంది. అయితే జరిగిన విషాదానికి దుఃఖిస్తూ కూర్చునే సమయం శివాజీకి ఎక్కడుంది? స్వరాజ్యం గురించిన భవిష్యత్తు పథకాలను ఆచరణలో పెట్టాలి. నేతాజీ ఫాల్కర్ మొఘల్ సీమలో ప్రవేశించి అనేక విజయాలు సాధించి తిరిగి వస్తాడు. శివాజీ స్వయంగా అహ్మద్ నగర్ పై దాడి చేసి విస్తార ధనరాశులను సాధిస్తాడు. బీజాపూర్ సుల్తాన్ తరపున ఖవాస్ ఖాన్ శివాజీ మీదకు పెద్ద సైన్యంతో యుద్ధానికి వస్తాడు. శివాజీ అతడికి ఎటువంటి లోపం చేయకుండా గతంలో వచ్చిన ఖాన్లకు చేసిన మర్యాదలను ఇతనికి కూడా చేస్తాడు. ఖవాస్ ఖాన్ యుద్ధ రంగంలో మట్టి కరిచి ప్రాణాలు దక్కితే చాలని వెనక్కి పారిపోతాడు. అతడికి సహాయంగా ముధోల్ నుంచి బాజీ గోర్పడే వస్తాడు. బాజీ గోర్పడే స్వరాజ్యానికి, శివాజీ కుటుంబానికి చాలా కాలం నుంచి శత్రువు. శివాజీ తండ్రి షహాజీని కర్ణాటకలో బంధించి బీజాపూర్ తీసుకురావడంలో ఇతడు ముఖ్య పాత్ర వహిస్తాడు. ఇద్దరు బీజాపూర్ సంస్థానంలో సర్దార్లుగా ఉన్నందువల్ల బాజీ గోర్పడే మీద ప్రతీకారం తీర్చుకునే వీలు షహాజీకి కలుగలేదు. షహాజీ బాజీ గోర్పడేను అంతం చేయమని తన చివరి కోరికగా కోరుతాడు. తానాజీ, యశాజీ, నేతాజీ, మోరోపంత్ మొదలగు సర్దారులందరూ శివాజీ చుట్టూ కూర్చుని ఉంటారు. శివాజీ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అది చూచి, ఏంటి ప్రభు నిశ్శబ్దంగా ఉండిపోయారు అంటాడు తానాజీ. స్వరాజ్యానికి ప్రబల శత్రువులైన మొఘలులు తలవాకిటి నిల్చున్న వేళ చాకన్, పన్హాలా వంటి దుర్గాలను కోల్పోయిన ఈ తరుణంలో వెనుకటి పగను తలపోసి సాటి మరాఠీ తల త్రుంచమని తండ్రి గారు వ్యక్తపరిచిన చివరి కోరిక గురించి అని అంటాడు. తండ్రి గారి ఆదేశం శిరసా వహించవలసిందే, అప్పుడే వారి ఆత్మకు సంతృప్తి కలుగుతుందని మోరోపంత్ అంటాడు. స్వరాజ్యానికి విఘాతం తలపెట్టినవాడు స్వజాతీయుడు కాజాలడు ప్రభు అని నేతాజీ ఫాల్కర్ అంటాడు. బాజీ గోర్పడే, శృంగారపురం పాలకులు వీరంతా పుట్టుకతో మరాఠీలే కాని
బీజాపూర్ సుల్తానుల తొత్తులు. అందులోనూ ఈ బాజీ గోర్పడే ఆది నుండి తమ కుటుంబంతో వైరం పాటిస్తూనే ఉన్నాడు. ఆనాడు తండ్రి గారిని అకారణంగా వంచి బంధిస్తాడు. తరువాత కూడా ఎప్పుడూ శత్రువుల వైపే చేరి స్వరాజ్యానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఇట్టి వాడిని మట్టు పెట్టడం రాజధర్మమే అని మోరోపంత్ అంటాడు. సరే కానివ్వండి, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని శివాజీ అంటాడు. ప్రస్తుతం బాజీ గోర్పడే బంధుమిత్రులతో ముదోల్లో ఉన్నాడు. మనం అల్ప సంఖ్యలోనే వెళ్లి వారిని ఎదుర్కోవాలి అని శివాజీ అంటాడు. శివాజీ ఆజ్ఞ ప్రకారం ప్రముఖ సర్దార్లతోనూ మెరికిల్ లాంటి యోధులతోనూ హఠాత్తుగా ముదోల్ పైకి రాత్రివేళ విరుచుకుపడతారు. ఈ మెరుపుదాడిని గోర్పడేలు ఊహించలేదు. అయినా వారు భోన్స్లే వంశీయులే, పరాక్రమంలో ఎవరికి తీసిపోని వారు. శివాజీతో దుమ్మి యుద్ధానికి తలపడతారు. ముదోల్ దుర్గమంతా కాగడాల కాంతిలో రుధిర దారలు ప్రవహిస్తాయి. తెల్లవారేసరికి బాజీ గోర్పడే తల తెగిపడుతుంది. అతని బంధువులు అనేకులు శివాజీ అనుచరుల కత్తులకు ఎరగా మారుతారు. అంతకు ముందు రాత్రి వరకు కలకలలాడుతున్న ముదోల్ ఈ ఉదయానికి కళాకాంతులు కోల్పోయి వెలవెలపోతుంది. శివాజీ కోట కొమ్మును నిలిచి చూస్తాడు. ఎటు చూసినా శవాల గుట్టలు. నిన్నటి దాకా బీజాపూర్ సేనలో ఉంటూ ఆహరహము తనకు కీడు తలపెట్టిన బాజీ గోర్పడే తల మొండెం నుంచి వేరై నేలపై దొర్లుతుంది. తోటి మరాఠీని సాటి బోన్స్లే వంశస్థులను చంపాల్సి వచ్చింది. ఇంకా అక్కడక్కడ ఖడ్గ ప్రహారాలు వినిపిస్తుంటాయి. క్షతగాత్రుల మూలుగులు వినపడుతూనే ఉంటాయి. సమీపంలో బాజీ గోర్పడే కుమారుడు మాలోజీ తన సర్దార్లతో హోరాహోరీ పోరాడుతూ కనిపిస్తాడు. వెంటనే శివాజీ తానాజీతో పోరాటం నిలపండని చెప్తూ వారి దగ్గరకు వస్తాడు. అక్కర్లేదు, నా తండ్రిని చంపిన నీకు లోబడి జీవించడం కన్నా మరణమే మేలు అంటూ మాలోజీ పళ్ళు కొరుకుతూ కత్తి ముందుకు దూస్తాడు. చాలు మాలోజీ, చాలు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ ముదోల్ దుర్గం పైన నాకు ఆశ లేదు. నేనెందుకు ఈ ముదోల్పై దాడి చేసింది నీ అంతరాత్మకు తెలియంది కాదు. అది నెరవేరాక ఇంకా రక్తం చిందించడం నాకు ఇష్టం లేదు. ఈ దుర్గం ఎప్పటికీ గోర్పడేలదే అని శివాజీ అంటాడు. చివరకు మాలోజీకి పోరు విరమించక తప్పలేదు. అతనికి ముదోల్ ఇచ్చివేయడమే కాక బుద్ధులు గరిపి శివాజీ తన సర్దార్లతో తిరిగి వెళతాడు. స్వరాజ్యానికి ఒక శత్రువు శాశ్వతంగా హతమారిపోతాడు. తరువాత ఆదిల్ షాకు చెందిన సుప్రసిద్ధ జలదుర్గం ఫోండాను శివాజీ జయిస్తాడు. దీంతో కొంకన్ తీరపు భూభాగంలో చాలా వరకు స్వరాజ్యంలో చేరిపోతుంది. ఇదే సమయంలో శివాజీ నౌకాబల నిర్మాణంలో నిమగ్నం అవుతాడు. సాగర తీరాన నిలబడి చూడగా పశ్చిమ సాగరంలో కొన్ని మైళ్ల దూరంలో ఒక ద్వీపం కనిపిస్తుంది. దానిని చూడగానే ఆయన కళ్ళు తలుక్కుమంటాయి. వెంటనే ఒక నౌక ఎక్కి ఆ ద్వీపానికి చేరుకుంటాడు. మహారాజుకు అదే మొదటి నౌకాయానం. 12వ శతాబ్దానికి ముందు హిందువుల వద్ద తాము స్వయంగా తయారు చేసుకున్న ప్రచండ నౌకాబలం ఉండేది. వారు యావత్ ప్రపంచంలోని ద్వీపాంతరాలకు వెళ్లి వ్యాపారం చేసేవారు. కానీ తరువాత ఆ పరంపర ఆగిపోయింది. సముద్ర ప్రయాణం నిషిద్ధం అన్న మిథ్యా ప్రచారం వాడుకలోకి వచ్చింది. ఆ మిథ్యాభావ శృంఖలాలను శివాజీ తెగగొట్టాడు. సముద్రాన్ని హిందూ వీరుల సాహస క్రీడలకు మైదానంగా మారుస్తాడు. ఆ ద్వీపం పైన ఒక జలదుర్గ నిర్మాణానికి ఆజ్ఞయిస్తాడు. అదే సింధు దుర్గం. పశ్చిమ సాగరం అంటే సింధు సాగరం. అందులోని దుర్గం సింధు దుర్గం. ఎంత సార్థకమైన పేరు. ఇప్పటికీ మనం పశ్చిమ సాగరాన్ని అరేబియా సముద్రం అని పిలుచుకుంటున్నాం. మన సముద్రాన్ని మనది కాదని మనమే అంటున్నాం. కానీ 360 సంవత్సరాలకు పూర్వమే వీరుడైన శివాజీ తన కోటకు పేరు పెట్టే సమయంలో కూడా జాతీయ దృష్టిని మరువలేదు. శివాజీ
ప్రతిభా పాఠవాలకు గుర్తుగా నేటికి సింధు సాగరంలో సింధు దుర్గం రొమ్ము విరుచుకొని తల ఎత్తుకుని నిలిచి ఉంది. ఆ దుర్గపు నిర్మాణంతో సూరత్ నుంచి తెచ్చిన ధన రాశి సద్వినియోగం అవుతుంది. ఈ ఘన కార్యాలతో శివాజీ అజేయుడు అసాధ్యుడు అన్న భావం సర్వత్రా వ్యాపిస్తుంది. ఆయన పైకి కత్తి దూసే మాట అటుంచి ఆయన వల్ల తమ ప్రాణాలకు ముప్పు రాకుండా ఉంటే చాలు అనుకునేంత భయం శత్రువులకు ఏర్పడుతుంది. ఆ కాలపు ఐరోపా దేశస్థుల ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ విధంగా స్వరాజ్యపు సూర్యుడు పైకి ఎగబాక సాగుతాడు. తరువాతి భాగంలో అవమాన భారంతో రగులుతున్న ఔరంగజేబు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.